ఫ్రెండ్స్, చేపలు దూరం నుంచి కాదు దగ్గర నుంచే మీకు చూపిస్తాను. అదిగోనండి పెద్ద చేప. కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాము. డైలీ సముద్రం దగ్గర వదిలేవాళ్ళం కదా, ఈరోజు ఏటి దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి చూడండి, ఇక్కడే సముద్రం మీదకి వెళ్ళే పడవలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడి నుంచే వలలు తీసుకెళ్ళి ఏట చేస్తారనమాట. ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇదిగో వల రెడీ చేసుకుంటున్నాము. వల చిందరవందరగా ఉంది, దాన్ని కొంచెం నీట్గా శుద్ధంగా లాక్కొని అయితే వల వస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ విధంగా వలను చిక్కులు లేకుండా తీసుకోవాలి, బయటే తీసుకోవాలి. మళ్ళీ లోపల వెళ్ళినాక మనం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడే మొత్తం క్లీన్గా చేసి పెట్టుకొని అప్పుడు వలనైతే వదలాలి. ఇప్పుడైతే వల వదులుతున్నాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అటువైపుకి అయితే వల తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇలా తిప్పుకొని వస్తారనమాట. చేపలు అయితే అంతగా ఏమి కనిపించలేదు. చూద్దాం ఎన్ని చేపలు పడతాయనేసి. చూసారా, షిప్పులు అయితే ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. మన అదృష్టం, ఒకటి వెళ్తుంటే ఒకటి వస్తుంటుంది. చూసారా, ఇది పెద్ద షిప్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇందాకైతే చెప్పాను కదా, చేపలు అయితే అంతగా ఏమి లేవని. వల వదిలినప్పుడు అటు నుంచి అటుకి, అటు నుంచి అడిగి, అటు నుంచి అడిగి చేపలు ఫుల్గా ఉన్నాయి. కింద నీళ్ళలో వల ఎట్టుందో చూస్తున్నారు. కింద వల కానీ బాగాలేకపోతే చేపలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకే ఒకసారి మొత్తాన్ని చూసి తర్వాత వలను, ఇక్కడున్న వలను కూడా మొత్తం తీసుకెళ్ళిపోతారు. మా పడవ చూడండి ఫ్రెండ్స్, కొత్త పడవ. మొత్తం తీసుకెళ్ళిపోయారు. చూసారా, మొత్తానికి పాములాగా అయిపోయింది వాళ్ళ. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అలా వచ్చి వెళ్ళింది. చేపలు అయితే రెండో మూడో కనిపించాయి, వాళ్ళకి చిక్కాయి. నీళ్లు కూడా ఇందాక అక్కడ కొన్నింది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసినాయి. ఫ్రెండ్స్, వాళ్ళని అయితే వదిలేశారు. వచ్చేస్తున్నారన్నమాట. 10-15 నిమిషాల తర్వాత తీసి చూద్దాం.
ఫ్రెండ్స్, చేపలు దూరం నుంచి కాదు దగ్గర నుంచే మీకు చూపిస్తాను. హాయ్ హాయ్ చెప్పు. ఈ చేపలే మనకి దొరుకుతాయన్నమాట. పెద్ద పెద్ద చేపలు దొరకచ్చు కదా, నువ్వు ఎందుకు చిక్కావే? ఫ్రెండ్స్, మా పడవ అయితే ఎక్కి చూశాను. చేపలు ఉన్నాయా, పడిందా పడలేదా లేవా చూసారా? అదిగో మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. అక్కడ ఒక చేప ఉంది. అదిగోనండి పెద్ద చేప, జల్ల అంటారు దాన్ని. జల్ల అయితే పడింది. ఫ్రెండ్స్, ఈ చేప మాత్రం అలాగే ఉంది. ఒక్కసారి వలక పడిందంటే ఇంకంతే. మా ఆయన అయితే చాలా కష్టపడుతున్నారు. నేను చూడు నేనైతే ఇక్కడ కూర్చొని హలో ఫ్రెండ్స్, మొత్తానికి వల అయితే వదలడం అయిపోయింది. లాగుతున్నాము. లాగిన తర్వాత ఎన్ని చేపలు ఉన్నాయో మీకు చూపిస్తాము. చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వల వదలడం అయిపోయింది. ఇప్పుడైతే లాగుతున్నాము. చేపలు కనబడుతున్నాయి కదా. ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే పట్టుకో ఉన్నాను లాగడానికి. ఇక్కడ నుంచి అయితే మా ఆయన లాగుతున్నారు. ఫ్రెండ్స్, వాళ్ళనైతే ఇంటికి తీసుకొచ్చేసాము. ఇక్కడికి వచ్చి చేపలను తీసి చూపిస్తాను. అలాగే కూర కూడా వండుతాను, చూసేద్దాం. ఫ్రెండ్స్, చేపలు అయితే చేసేసాను. ఇప్పుడు మొత్తాన్ని క్లీన్ చేసుకుందాం. ఇంకా చేపలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చేపలు పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు చేపల కూర చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా అయితే కూరకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసేసుకుందాం. తరిగిన ఎర్రగడ్డలు,
రెమ్మలు కరివేపాకు, ఎర్రగడ్డలు వేగాయి. ఇప్పుడు తరిగిన టమాటాలు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక అన్న అయితే కామెంట్ చేశాడు మీరు అల్లం వేసుకోరా అని చెప్పి. ఇప్పుడైతే అల్లం వేస్తున్నాను. కూరకు సరిపడా పసుపు, కూరకు సరిపడా సాల్ట్, కూర సరిపడా కారం అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. చింతపండు పులుసు అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాం. పులుసుకు తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం. పులుసు ఇలా తెల్లినప్పుడు మామిడికాయల ముక్కలు వేసేస్తాం. అలాగే చేపలు కూడా వేసేద్దాం. ఫ్రెండ్స్, వీటిని పిల్లల కోసం అని చేశాను. ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. రెండు ఎంటకాయలు అయితే ఉన్నాయి. అవి కూడా చేసి శుభ్రంగా చేసి పెట్టుకొని చేపల పులుసులోకి వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికిపోయింది చూసారా. చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడైతే దించేసుకుందాం.
మధ్యాహ్నం వెళ్ళాము వాళ్ళకి. మధ్యాహ్నం వెళ్ళి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. ఇంటికాడికి వచ్చి మొత్తం చేపలు తీసి కూర చేసేసరికి సాయంత్రం అయిపోయింది. కష్టపడి వల వదిలేను. ఇప్పుడు వేడివేడిగా ఇలా తింటుంటే ఆ కష్టం అంతా ఎడిపోయిందో. కూర మాత్రం బాగా టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్త చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.